నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణలో మన రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేరు అందరికీ తెలుసు కదా. మరి మన బట్టి విక్రమార్క గారు చేస్తున్న ఒక అభివృద్ధి పనికి సంబంధించి అక్కడి యువత అడ్డు తగులుతున్నారంటూ పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థను మొత్తం తీసుకొని వచ్చి గౌరవ పోలీసు గారు మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోకు సంబంధించి ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత దాని మీద నిర్ణయాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. పిల్లల మీద కేసులు కడితే భవిష్యత్ ఏంటిదో అనేది చెప్తూనే ఉన్నాం ప్రతి మీటింగ్లో, ప్రతి దాంట్లో. చిన్న చెప్పేది వినండి, నేను చెప్పేది పూర్తి కానివ్వండి. చిన్న మీ సేవా సెంటర్ దగ్గర నుంచి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ, ఈవెన్ ప్రైవేట్ జాబ్స్లో కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. మీరంతా చదువుకున్న పిల్లలే. ఏదన్నా పోరాటం చేయాలనుకుంటే న్యాయబద్ధంగా చేయండి, దానికి మేము కూడా సహకరిస్తాము. అంతవరకే తప్ప పనికి అడ్డు వచ్చి అధికారులకి అడ్డుపడితే మాత్రం లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి కలవాలనుకుంటే కలవండి, అంతవరకే ముచ్చట. అర్థమైందా? తర్వాత కలిసినాక వాళ్ళకి వచ్చే ఇన్స్ట్రక్షన్స్, మాకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము. అంతే తప్ప మీరు ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడితే నేను రిటర్న్ కంప్లైంట్ తీసుకొని లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అర్థమైందా? మీ అందరి గురించే కేసులు అయితే మీ భవిష్యత్తే ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చి చెప్తున్నా. మంచి మర్యాదగా చెప్పినప్పుడు వింటే బాగానే ఉంటుంది, లేదు కాదు కూడదంటే ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. చెప్పింది మీకు అర్థం అవ్వాలి కదా. లేదు కాదు కూడదనంటే చెప్తాము, అధికారులకు చెప్పి మేము చేయాల్సింది మేము చేస్తాము. మాకేం కాదండి, మీరు చేయండి. మీరు ఏదో చేస్తారు, ఏం చేస్తారు? భయపెడతారా? భయపెట్టినట్టే మాట్లాడుతున్నారు. నేను ఏదో చేస్తానని ఏం చేస్తారు? కేసు పెడతారు. ఎలాంటి కేసు ఎందుకు కొట్టలేదంటో ఓకే, మంచిదే. మీరు చెప్పేది వినండి. చట్టం పని మీరు పని మీరు చేస్తారు, మా పని మేము చేస్తాం. మీకు రాజకీయాల్లో కాదు, కానీ వాళ్ళు ఆయనతో మాట్లాడుతున్నా. అర్థమైందా? తెలిసినంత పిల్లలకు తెలిసి ఉంటుందా? నీకున్న అనుభవం వాళ్ళకుందా? వాళ్ళు కేసులు పెట్టి చూపడతారట. వాళ్ళు ఏం చూపడ్డాడు కేసు పెట్టి? పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికి వచ్చారు వాళ్ళు, పిల్లల భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చారా? రైట్, విన్నర్ కదా. ఇగో ఇది ముచ్చట. ఇది ఎక్కడ అనుకుంటారు? బట్టి విక్రమార్క గారికి సంబంధించిన సొంత నియోజకవర్గం, అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన మదిర పట్టణానికి సంబంధించి సిరిపురం అనే గ్రౌండ్కు సంబంధించి ఆ సిరిపురంలో ఒక గ్రౌండ్ ఉన్నదండి. ఆ గ్రౌండ్ నడి మధ్యలో ఐటీఐ అనే భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనాన్ని ఏమంటున్నారంటే ఆట మధ్య స్థలం ఏదైతే ఉందో అక్కడ నిర్మించొద్దు, ఒక సైడ్కు నిర్మించండి అని. అక్కడ ఆట స్థలం ఉంది, దాన్ని మేము ఉపయోగించుకుంటామంటూ అక్కడ యువత అంటున్నది. అయితే నిర్మాణాలకు అడ్డు తగిలారని యువత మీద కేసులు పెడితే మీ భవిష్యత్తు నాశనం అవుతుందని అక్కడ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో లక్ష్మీ భార్గవి వారు ఏదైనా ఉంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలవాలని ఉచిత సలహా ఇచ్చింది. దాంతోపాటు తాము కలిసిన పట్టించుకోవట్లేదని ఎస్ఐకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంటంటే హెచ్చరికలపై అక్కడ ప్రజలు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోరి, భవన నిర్మాణ శాఖకు సంబంధించి రోడ్లు భవనాలు అనే శాఖ ఉంటుంది కదా, ఈ శాఖకు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో భవన నిర్మాణం అనేది జరుపుతారు. ఆ భవన నిర్మాణం గ్రౌండ్ మధ్యలో జరపద్దు, ఒక సైడ్కు జరపండి, ఉన్న మిగతా ఖాళీ ప్లేస్లో మేము మా ఆట స్థలం మేము ఆడుకుంటాం, మా గ్రౌండ్ అది అంటూ కూడా అక్కడ యువత అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఎస్ఐ మేడం వచ్చి మరి బట్టి విక్రమార్క గారు పంపిర్రా లేకపోతే ఎవరు పంపిల్లో తెలియదు. వచ్చి యువతకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఇక్కడ అభివృద్ధి పనులకు ఏది బ్యాంకింగ్ కు సంబంధించి, ఎల్పిజి గ్యాస్ కు సంబంధించి, మీ సేవా సెంటర్లకు సంబంధించి మీ మీద కేసులు ఉంటే మీ భవిష్యత్తు నాశనం అవుతుంది, మీరు ఆగమైపోతారు అంటూ పూర్తి స్థాయిలో కూడా ఎస్ఐ మేడం చెప్తున్నది. మీరు విన్నరు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మరి గ్రౌండ్ ఊరు మధ్యలో బుడ్రాయి ఉంటే అది దేవతగా పరిగణిస్తాం, కానీ ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ మధ్యలో మరి భవనం కట్టి ఎవరికి ఉపయోగకరం చేద్దాం అనుకుంటారు, దేనికోసం అనేది ఈ మేడం చెప్తే బాగుండేమో. అయితే యువతకు సంబంధించి ఏమంటున్నారంటే సైడ్ గట్టమని చెప్తే యువత మీ భవిష్యత్తు ఆగమైపోతారు, మీరు ఇక్కడ నిర్మాణానికి అడ్డంకి వస్తే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, మీ కేసులు అయినాయి అనుకో ఆటోమేటిక్గా మీ భవిష్యత్తు ఆగమవుతుంది అని బెదిరించే ధోరణిలో జరుగుతుంది. యువత ఏమడుగుతున్నారు, ఇగో ఎస్ఐ ఎంతసేపు అండి ఇయ్యాలి ఉంటుంది, రేపు పొద్దుగాల ట్రాన్స్ఫర్ అయిపోతుంది. భవనం అనేది శాశ్వతమా కాదా? భవనం అనేది శాశ్వతంగానే ఉంటుంది కదా. ఆ శాశ్వత భవనానికి సంబంధించి పూర్తి స్థాయిలో
అక్కడ శాశ్వతంగా నిర్మించేది, అక్కడ శాశ్వతంగా ఉండేది అక్కడి ప్రజలు, అక్కడి యువత, అక్కడి కుటుంబాలకు సంబంధించే ఉంటారు. వాళ్ళని వదిలేసి ఆ ఎస్ఐ లేదా పోలీసు వ్యవస్థకు సంబంధించి ఎన్ని రోజులు ఉంటారు? ఒక మండలంలో ఒక స్థిరంగా మహా అంటే 2 సంవత్సరాలు కూడా ఏఎస్ఐ ఉన్న చరిత్ర లేదు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఏమో జీవితాంతం వాళ్ళు అక్కడే డ్యూటీ చేయరు కదా. మరి బట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో ఇప్పుడు మీరు ఉంటున్న నివాసం అయితే చూసిల్లు కదా, ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే అని పేరు పెట్టిల్లు కదా. మంగళవారం, శుక్రవారం అక్కడికి వచ్చి ఫిర్యాదులు స్వీకరించబడను. సొంత నియోజకవర్గంలోనే గంత జరుగుతా ఉంటే ఇంకా ఆ తెలంగాణ ఏది ప్రగతి భవన్ లో నివాసం ఉంటూ మంగళవారం, శుక్రవారం అనే దానికి జాడపత్తలేదు. ఇంకొకటి మేము పట్టణంలో యువత మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే అక్కడికి వెళ్లే దమ్ము లేదు. పూర్తి స్థాయిలో మళ్ళీ యువతని బెదిరించడానికి పోలీసు వ్యవస్థను పంపించిల్లా అనే బట్టి విక్రమార్క గారు? ఏంది దాని సంగతి? అంటే ఎస్ఐని పంపించి పూర్తి స్థాయిలో కూడా బట్టి విక్రమార్కను కలవాలంటే మా యువతకు తెలియలేదా? మా యువత చదువుకోలేదా? ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో పీజీలు, ఎంపీలు, పిహెచ్డీలు కంప్లీట్ చేసిన వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. వీళ్ళకి ఉద్యోగాలు రాలే, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే బెదిరించే ప్రయత్నం చేస్తారనే అక్కడ యువత మొత్తం కూడా అడుగుతున్నది కదా. ఏం బెదిరించుతున్నారా ఏంది కథ అని అడుగుతున్నాం. మరి దానికి బట్టి విక్రమార్క గారు ఏమైనా సమాధానం చెప్తారా మనం లేదా అనేది మనం వేచి చూద్దాం.